హాయ్ హలో వెల్కమ్ టు కిరీటి న్యూస్. మొన్న వైజాగ్లో జరిగినటువంటి గ్లోబల్ స్లమ్ మీట్కి సంబంధించి చాలామంది అతిథులు వచ్చారు, కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాత్రం మిస్ అయ్యారు. కావాలనే పక్కన పెట్టారా, లేదంటే యాదృచ్ఛికంగా జరిగిందా? ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. ఆయన అడుగు. స్వామి నమస్తే. నమస్కారం స్వామి. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసే ఉంటున్నారు, కానీ అక్కడ ఎందుకు లేరు? కొన్ని విషయాల్లో ఇది వ్యూహాత్మకమైన అడుగుల లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిన తప్పుల నాకు అర్థం కావట్లేదు. కానీ కూటమి ప్రభుత్వం కొన్ని విషయాల్లో తప్పులు చేస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారిని ఆ సదస్సుకు ఆయన ఆహ్వానించాలి, పార్ట్నర్షిప్ సమ్మిట్కి డెఫినెట్గా ఆయన ఆహ్వానించాలి. ఆయన్ను కూడా భాగస్వామ్యం చేయాల్సింది. భాగస్వామ్య సదస్సులో మీ భాగస్వామిని మీరు పిలవకపోతే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ట్వీట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు అయ్యో మిస్ అయ్యాం పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కనీసం ఆ గౌరవానికి దక్కలేదని చెప్పేసి ఏదో ఆయన సెటైరికల్గా ఆయన పెట్టారు. సో ఎదుటి వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు? మీరు విమర్శించడానికి అవకాశాన్ని ఎందుకు ఇస్తున్నారు? అదేమంటే కొంతమంది దీని మీద జరుగుతున్న చర్చలో కొంతమంది చెప్తున్నారు, కందుల దుర్గేష్ గారిని పిలిచారు కదా, నాదెండ్ల మనోహర్ గారిని పిలిచారు కదా అంటారు. నాదెండ్ల మనోహర్ గారిని పిలిస్తే పవన్ కళ్యాణ్ గారిని పిలిచినట్ట కాదు కదా. పార్టీ అధినేత ఆయన. ఇవాళ పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే కీలకమైన వ్యక్తి, నాయకత్వం వహించాడు, ముందుకు తీసుకెళ్ళాడు కూటమిని. అలాంటి వ్యక్తిని మీరు కావాలని పక్కన పెట్టారా? కాదు, అసలుకి కావాలని పిలవాలా. చాలామంది అన్నారు పవన్ కళ్యాణ్ గారి శాఖలకు సంబంధించిన ఒప్పందాలు ఏమీ లేవండి, టూరిజం ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి టూరిజం మినిస్టర్ని పిలిచారు. సో అలాగే నాదెండ్ల మనోహర్ గారు కూడా ఉండొచ్చు, ఆయన పిలిచారు. లోకేష్ గారి ఎక్కువ ఉన్నాయి కదా, ఐటీ అండ్ విద్యాశాఖ కాబట్టి ఆయన్ని పిలిచారు. భారీ పరిశ్రమల శాఖ మంత్రిని పిలిచారు, అచ్చెన్నాయుడిని పిలిచారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ శాఖాపరమైన ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి పిలిచారు అని చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి శాఖ గ్రామీణాభివృద్ధిలో కూడా చాలా ఒప్పందాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. అసలు లేవా? కనీసం గ్రామాల్లో పెట్టుబడి పెట్టడానికి ఎవరు లేరా? సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో పెట్టుబడి పెట్టడానికి ఎవరు రాలేదా? ఎవరు లేవా? అయితే ఎక్కడ ఫెయిల్ అయ్యారు? కనీసం పవన్ కళ్యాణ్ గారి పేషి ఏమన్నా ఫెయిల్ అయిందా? వీటిల్లో ఒప్పందాలు చేసుకోవాలన్నప్పుడు అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి పేషి నుంచి ప్రతి శాఖకు కాల్స్ వెళ్ళినాయి. మీ శాఖల్లోని ఏమైతే ఒప్పందాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ ఒప్పందాలని మార్చుకోవడానికి రావాలని చెప్పారు. చివరికి నారాయణ గారి శాఖల్లో నారాయణ గారు చేసుకున్నారు, అమరావతి ఒప్పందాలు చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు. సో అటువంటిప్పుడు మున్సిపల్ శాఖ పరిధిలో ఉన్న ఒప్పందాలు గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఎందుకు లేవు? పంచాయతీరాజ్ శాఖలో ఉండాలి కదా. అటవీ శాఖలో అన్నా అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీలో లేవనుకుందాం, కనీసం పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఖచ్చితంగా ఉండి తీరాలి కదా, ఉండాలి కదా. అసలు ఎవరు పెట్టుబడులు పెట్టడానికి రాలేదా గ్రామాల్లో కదా? ఇదొక విచిత్రమైన పరిస్థితి. రూరల్ ఏరియాల్లో మాకు ల్యాండే వద్దనుకున్నారు ఎవరు? సో ఎక్కడో లోపం జరిగింది. ఆ లోపం ఎక్కడ జరిగింది అనేది మనకు తెలియదు, కానీ లోపం అయితే జరిగింది. సో ఒకవేళ లేవు అనుకుందాం, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఒప్పందాలు ఏమీ లేవు అనుకుందాం, కానీ కావాలనైనా పిలవాలి ఆయన్ని. అదొక ప్రోటోకాల్ కదా. అంటే వాస్తవానికి ప్రోటోకాల్ అంటే మళ్ళీ దానికి ఒక అధికారికమైన ప్రోటోకాల్ ఏం లేదు కదా అంటారు. డిప్యూటీ సీఎం అంటే ఆయన కూడా మంత్రితో సమానమే కదా, ఎక్కడ రాజ్యాంగంలో రాయలేదు కదా అని. రాజ్యాంగంలో రాశారని అన్నింటికి లోకేష్ గారిని నాయకత్వం వహిస్తున్నారా? లేదు కదా. ఎక్కడేం జరిగినా లోకేష్ గారు ప్రతి దాంట్లో ఎందుకు ఉంటున్నారు? రాజ్యాంగపరంగా మరి ఐటీ విద్యాశాఖల మంత్రి ఏ శాఖకైనా ఆయన వెళ్ళాలి, ఏ పరిణామం జరిగినా ఆయన ఉండాలి అని ఏమన్నా ఉందా? రాసుందా రాజ్యాంగంలో? లేదు కదా. సో ఇది రాజ్యాంగంలో అన్నీ రాసి ఉండవు, ప్రోటోకాల్లో అన్నీ ఉండవు, కానీ ఒక మోరల్ ప్రోటోకాల్ అని ఒకటి ఉంటుంది కదా, మోరల్ ప్రోటోకాల్. ఆ మోరల్ ప్రోటోకాల్ ప్రకారం ఆయన్ని పిలవాల్సిన ఆవశ్యకత ఉంది. మోరల్ ప్రోటోకాల్ ప్రకారం ఆయన్ని పిలిచి గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే దాని చరిష్మా వేరుంటుంది కథ మళ్ళీ. సో సరే పిలవలేదు, ఆయన లేవన్నారు, ఆయన్ని పిలవలేదు. మళ్ళీ మీరు పెద్ద ఒక పేపర్ నిండా ప్రకటన వేసుకున్నారు,
ఆ ప్రకటనలో ఆయన ఫోటో లేదు. అన్ని పేపర్లో ప్రకటన 13 లక్షల కోట్లు వచ్చిందన్నారు, ఘనంగా ప్రకటన వేసుకున్నారు, తండ్రి కొడుకులు ఇద్దరు వేసుకున్నారు. నేను తప్పు పట్టట్లా, ముఖ్యమంత్రి గారు ఉండాలి, లోకేష్ గారు ఉండాలి, ఇద్దరు కష్టపడ్డారు, నేను కాదనే అంటలా. లోకేష్ గారు ప్రమేయం ఉంది, ఇన్ని పెట్టుబడుల తేవటంలో ఆయన కష్టం ఉంది, అందులో అసలు ఎలాంటి భిన్నాభిప్రాయాలు ఎవరికి అవసరం లేదు. కానీ మనం అడుగుతుంది ఏంటంటే, ఒక ప్రజల్లో ఒక అభిప్రాయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు మీరు దూరం పెట్టారు, ఎందుకు కనీసం ఆయన ఫోటో అన్న వేయాలి కదా. ఇది జన సైనికుల్లో ఒక అసంతృప్తి ఉంది. సో ఈ అసంతృప్తి మళ్ళీ వైసీపీ వాళ్ళు గెలికి దాన్ని మళ్ళీ ఇష్యూ చేస్తారు కదా. ఆ అవకాశాన్ని ఎందుకు కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉంది, వాళ్ళ చేతికి అస్త్రాలు ఎందుకు ఇస్తున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారికి కూడా మనసులో ఉందేమో, ఆయన కూడా ఎక్కడో నొచ్చుకునే ఉంటాడు నాకు తెలిసి, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య నేనే రానని ఈయన చెప్పాడా, ఏదో క్లారిటీ అయితే ఉండాలి, ఒక ప్రకటన అయితే చేయాలి కదా. సో పవన్ కళ్యాణ్ గారిని పిలిచినా పవన్ కళ్యాణ్ గారు కొన్ని షెడ్యూల్స్ కారణంగా రాలేకపోయారని ఒక మాట చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే క్లారిటీ ఉండేది. లేకపోతే లోకేష్ గారు అని ఉంటే మా పవన్ అన్నని ఆహ్వానించాను, అన్న రావాలన్నా అని చెప్పాను, అన్న బిజీగా ఉన్నారు రాలేకపోయారు అంటే హుందాగా ఉంటుంది కదా. జస్ట్ ఒక మాట. సో ఇవన్నీ జరగకపోవటం వల్ల ఇది మంచి పరిణామాలు కాదు. కూటమిలో ఇవి అనవసరమైన ఒకళ్ళ మీద ఒకళ్లకు ఇంత పకడ్బందీగా ఇంత బాగా ఒక తండ్రి ఇద్దరు కొడుకులు అన్నంతగా ఉన్న ఈ కూటమిలో ఒక కొడుకు పట్ల ఆ రకమైన వివక్ష చూపిస్తున్నారన్న మాట రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. ఆయన పెద్ద మనిషి కాబట్టి, ఆయన ఈ రాష్ట్రానికి ఒక విజనరీ లీడరు, ఆయన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. డెఫినెట్గా ఆయన సారథ్యంలో 15 ఏళ్ల పాటు పనిచేస్తామన్న పవన్ కళ్యాణ్ గారిని అంతే మంచితనంతో ఈయన ఆహ్వానించి ఉండాలి. అది మరి జరగకపోవటం మరి ఎట్లా తీసుకుంటారో ఏమో చూడాలి. రైట్. ఏదేమైనా కానీ ఇది వాంటెడ్గా జరిగిందా లేదంటే అంటే అనుకోకుండా జరిగిందా, ఇది మాత్రం అటు రెండు పార్టీల నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్తే తప్ప మిగతా వాళ్ళకి క్లారిటీ ఉండేటువంటి పరిస్థితి అయితే లేదు. వైసీపీ అయితే మాత్రం ఇది వాంటెడ్గానే చేశారు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇష్టం లేకుండానే ఆయనతో ఉంటున్నారు, ఆ వాళ్ళు కూడా వీళ్ళతో ఇష్టం లేకుండానే ఉంటున్నారు అనేది కొంతమంది వాదన. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.